హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల. ఆటిజం గురించి అంటే ఏమిటి, రకాలు, కారణాలు, లక్షణాల గురించి మొదటి వీడియోలో తెలుసుకున్నాం. ఈ రెండో వీడియోలో ఆటిజం సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఎదుగుదలకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిగమించే మార్గాలు, నివారణ గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలకు ఇవ్వవలసిన ఆహార పదార్థాలు ఏంటంటే, ప్రధానంగా పిల్లలకు పౌష్టిక ఆహార లోపాన్ని నివారించడానికి శిశువుకు మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. చిన్న వయసు నుంచే పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి, వ్యాధి నిరోధక శక్తి కలిగి మానసిక, శారీరక ఎదుగుదలకు అవకాశం ఉన్న పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో అంటే బ్యాలెన్స్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటివి తగిన పళ్ళు ఉండేట్టుగా చూసుకోవాలి. పిల్లలలో కండరాలు బలంగా ఉండడానికి జింకు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి. పిల్లలు ఎదుగుదలకు ఉపయోగపడే కాలీఫ్లవరు, బ్రోకలీ, బెల్ పెప్పర్స్ మరియు పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుమ్మడి గింజలు, గుడ్లు, మాంసం ఇవ్వడం చాలా మంచిది. నారింజ, బత్తాయి, పైనాపిల్, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి మరియు ఇతర రకాల పండ్లు ఇస్తూ ఉండాలి. సెలీనియం ఎక్కువగా ఉండే బీన్స్, చిక్కుళ్ళు, పుట్టగొడుగులు మరియు పొద్దుతిరుడు విత్తనాలు చిన్నారులకు ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో నరాల వ్యవస్థ బలోపేతమే అవడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పిల్లల ఎముకలు బలోపేతంగా అవ్వాలి అంటే విటమిన్ కే ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆటిజంను అధిగమించే మార్గాల్లో తల్లులు తమ పిల్లల్లో ఆటిజం సమస్యలు నివారించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆటిజం సమస్యలు ముందుగానే గుర్తించడానికి సాధారణ ప్రీనేటల్ చెకప్లు చేయించుకోవడమే కాక కడుపులోని బిడ్డ ఎదుగుదలను నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు వంటివి చేయాలి. ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్స్ను డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం వలన వారి పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి గురి కాకుండా చూసుకోవాలి. గర్భిణీలు కొన్ని రకాల అనారోగ్యాలను నియంత్రించే టీకాలను సైతం తీసుకుంటూ ఉండాలి. శిశువు కదలికలకు సంబంధించి ఏవైనా అనుమానిత లక్షణాలు గమనించినట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. వీటితో పాటు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వైద్య సలహా మేరకు ఆటిజంకు చికిత్స చేసుకుంటూ మరికొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. చికిత్సలు అప్లైడ్ బిహేవియర్ అనాలసిస్. ఆటిజం ఉన్న వ్యక్తులు సామాజిక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడే ప్రవర్తన చికిత్స అన్నమాట. వృత్తి చికిత్స. ఆటిజం ఉన్న వ్యక్తులు రోజువారీ జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మరియు ఇంద్రియ సున్నితత్వాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు భాషా అభివృద్ధి సవాళ్లను పరిష్కరిస్తుంది. శారీరక పరీక్ష శారీరక సామర్థ్యాలు మరియు సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. సమాజ నైపుణ్యాల శిక్షణ అంటే ఆటిజం ఉన్న వ్యక్తులకు ఇతరులతో ఎలా మాట్లాడాలో మరియు సామాజిక సంబంధాలను ఎలా మెరుగుపరచాలో నేర్పిస్తుంది. తల్లిదండ్రుల మధ్యవర్తిత్వ చికిత్స అంటే కమ్యూనికేషన్స్ మరియు పరివర్తన మెరుగుపరచడానికి ఆటిజం ఉన్న వారి పిల్లలతో కలిసి పనిచేయడానికి తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఎర్లీ స్టార్ట్ డెన్వర్ మోడల్. ఆటిజం ఉన్న చిన్నపిల్లలకు ఒక సమగ్ర ప్రారంభ జోక్య కార్యక్రమం. ఫ్లో టైం భావోద్వేగ మరియు సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించే చికిత్స విధానం. కీలక ప్రతిస్పందన చికిత్స అంటే ప్రేరణ మరియు స్వీయ నియంత్రణ వంటి
అభివృద్ధి యొక్క కీలకమైన రంగాలను లక్ష్యంగా చేసుకొని ప్రవర్తన చికిత్స అన్నమాట. సంబంధాల అభివృద్ధి జోక్యం అంటే సంబంధాలు నిర్మించడం మరియు కమ్యూనికేషన్ మెరుగుపరచడంపై దృష్టి సారించే చికిత్స విధానం. మందులు సెలెక్టివ్ సెరోటోనిన్ రియాప్టిక్ ఇన్హిబిటర్స్ ఆటిజం ఉన్న వ్యక్తులలో ఆందోళన, ఓసిడి మరియు పునరావృత ప్రవర్తనలకు చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. యాంటీ సైకోటిక్స్ ఆటిజం ఉన్న వ్యక్తులలో చికాకు మరియు దూకు ప్రవర్తన కలిగి ఉన్న వారికి చికిత్స చేయడానికి ఉపయోగపడతాయి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.